ఉద్దేశపూర్వకంగానే తనపై రాత్రి దాడి ప్రయత్నం జరిగిందని అంటున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కొందరిపై అనుమానం ఉందని, మా నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన ఒక నేత టార్గెట్ చేశారని ఆరోపించారు. గత శుక్రవారం నార్త్ జోన్ డీసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. నిన్న దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారేనన్నారు. మళ్లీ పోలీసులను కలిసి అన్ని వివరాలు 2 రోజుల్లో చెబుతానంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై కొందరు యువకులు అటాక్ చేసేందుకు యత్నించారు. ఇక ఓయి పోలీస్ స్టేషన్లో కూడా ఎమ్మెల్యే గణేష్ ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతానికి పోలీసులు కూడా ఈ కేసు వివిధ కోణాల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? గణేష్ గారి పైన అటాక్ చేయడానికి, మిమ్మల్ని వెంబడించడానికి కారణం ఏంటి? ఎవరై ఉండొచ్చు? అసలు ఎవరన్నది అయితే అర్థం కాలే. అలా ముఖాలు మాత్రం గుర్తుపడతా. దారిలో పోతుంటే సుమారు 10 వెహికల్, ముందు 3 వెహికల్స్, పక్కన నా కారు ponte ఒక 6-7 వెహికల్స్ ఉండి అందరూ ఇటు లెఫ్ట్ కు పోనిస్తలేరు, ముందు పోనిస్తలేరు. ఒక 5 నిమిషాల దాకా ట్రావెల్ అవుతున్నా. తారనాక చౌరస్తా నుంచి ముందు పోతే ఇళ్ళనిస్తలేరు. దాని తర్వాత కొద్దిసేపు అయినాక వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేసి ముందు పోయి బండి ఆపేసి వచ్చేసి నా బోనెట్ ని కొట్టేసి, దాంట్లో సైడ్ ఉన్న వాళ్ళందరూ నా వెనక నుంచి గన్మెన్లు వస్తున్నామో వాళ్ళని అడగించారు. ముందుకెళ్ళి వచ్చిన వాళ్ళంతా నా గ్లాస్ తీ డోర్ తీయమన్నట్టు పెట్టాడు. అంటే వాళ్ళు ఏం ఆలోచన ఉందో నాకు అర్థం కాలేదు, ఏం చేయబోతున్నారని అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే జనరల్ గా ఆ నిమిషంలో నాకు అర్థమైంది ఒకటే, రోడ్డు మీద ట్రాఫిక్ ఇష్యూస్ లా ఒకరికొకరికి యాక్సిడెంట్ అవుతుంది, ఒకరికొకరు ఇరిటేషన్ ఏదో కారణంగా రావచ్చు. ఏ కారణం వచ్చినా డ్రైవర్ మీదకి రావాలి. వాళ్ళు వచ్చి డ్రైవర్ని దూషిస్తారు. జనరల్ గా డ్రైవర్ని కొట్టడానికి వస్తారు కొంతమంది రాత్రిపూట తాగి ఉంటే. కానీ డ్రైవర్ మీద ఎలాంటి వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళ మోటివ్ అంతా నా మీదనే ఉండే. నా డోర్ తీయాలి, నా గ్లాస్ తీయాలనేదే ఉండే. నాకు వెనక ఎవరైతే గన్మెన్ ఉండే వాళ్ళని, వీళ్ళు పక్కకున్న వాళ్ళందరూ ఆయనను బ్లాక్ చేయాలని ఉండే. ఇది ఒక్క పక్కన పెడితే, రెండో పక్కన ఏంటంటే ఆయన ఫస్ట్ ఉన్నోళ్ళు ముగ్గురు ఫాస్ట్గా వెళ్ళిపోయి బండి ఆగి అక్కడే నిలబడతారు. మేము అక్కడికి వచ్చినాక బండిని ఆపాలా, కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ముందుకు వచ్చి ఎక్కడైతే సీకట్ ఉందో అక్కడే బండి ఆపిరు. వేరే ఎవరదైనా చెయ్యి ఉందా, వాళ్ళది కూడా దీంట్లో పాత్ర ఉందా అని ఒక డౌట్ కోణం కూడా నాకు ఉండే. కాబట్టి నేను అలా దొరికే వారికి బయటికి రానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని ఎవరున్నా కూడా మా పోలీసుల మీద మా ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళని వాడుకొని, ప్రభుత్వం మా దగ్గర ఉందనేసి వేరేని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులతో ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు కూడా సరైన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే పైన అటాక్ చేసి హత్య చేసి అంత ఉందంటారా? నేనేమన్నాను, నాకు వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిందని ఏమి చెప్పలే. జరుగుతున్నది ఇట్లుండే, ఆల్రెడీ డౌట్ ఉండే. కాబట్టి ఆ డౌట్ లో ఈ కోణం కూడా కావచ్చు అనుకున్నా. ఎందుకంటే ఎవరైనా దారిలో పోతుంటే అంత ధైర్యంగా ముంగట 3 బండ్లు సైడ్ లో బండి పెట్టి కామన్ గా కూడా ఆలోచిస్తే నా అన్ని 3 పెద్ద బండ్లే, 3 కాన్వాయ్ ఉందంటే ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి కాబట్టి ధైర్యం చేయరు. అంటే మారేడుపల్లిలో బోనాలు తీస్తారో వ్యక్తి, వారికి మీకున్న విభేదాల వల్ల ఇలాంటిదని ఒక ఆరోపణ. దీని మీద నాకు పర్సనల్ విభేదాలు లేదు. వారికి ఏంటంటే వారికి అందరితో విభేదాలు. అలాగే వారికి ఏమి విభేదాలు, ఆయన ఏ పార్టీలు ఉంటాడు, దాంట్లో ఏ పార్టీ ఉండొద్దు, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఆయననే ఒక ఇది లేక చేసుకొని పెద్దవాళ్ళని కలిసి, ఇప్పుడు ఆయన అందరికి ఏం చెప్పుకుంటున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళతోటి నాకు సత్సంబంధాలు ఉంది, పెద్ద వాళ్ళ ఆశీర్వాదం ఉంది, అన్ని అంగబలాలు, డబ్బు బలం ఉంది, ఏమైనా చేస్తా అని చెప్పిండనేసే నాకు నిన్న డౌట్ వచ్చింది. మా పార్టీ వాళ్ళు అయితే అట్లా చేయరు. కానీ ఆయన చెప్పుకుంటున్నాడు అందరికి, పార్టీ వాళ్ళు కూడా కొందరు సహకరిస్తున్నారు, ప్రభుత్వంలో సహకరిస్తున్నారని అందరు చెప్తున్నంట. ఈ ఎమ్మెల్యే ఏం చేయలేడని చెప్పిండంట. అందుకే నేను ఇవన్నీ డౌట్ వచ్చింది. సుమతంగా ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తులో ఉంది. ఎవరు తన పైన అటాక్ చేసేందుకు యత్నించారనేది పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేసి వెలుగులోకి తీసుకొస్తారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కిరణ్, NTV.